కొన్ని వందల సినిమాల్లో కమెడియన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులకి సుపరిచితుడైన ప్రవీణ్ మొదటిసారి హీరోగా మారి నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ఆగస్ట్ 08 థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రంతో ప్రవీణ్ హీరోగాను నిలదొక్కుకోగలిగాడా లేదా అనేది చూద్దాం. కథ: జీవితంలో ఏదో సాధించాలనే ఆశ ఉన్నప్పటికీ పరిస్థితులు సహకరించకపోవడంతో ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్లో ఒక మారుమూల ఇల్లు రెంట్కి తీసుకొని జీవితాన్ని గడిపేస్తుంటాడు పరమేష్. ప్రవీణ్ ఎలాగైనా ఒక 50 లక్షలు సంపాదించి సొంతంగా రెస్టారెంట్ పెట్టడం అనేది పరమేష్ ధ్యేయం. అందుకోసం ఏవేవో పనులు చేసి ఆఖరికి తాంత్రిక శక్తులను నమ్ముకుంటాడు. పరమేష్ మరియు గ్యాంగ్ చేసిన తాంత్రిక పూజలు వాళ్లకి ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టింది, రెస్టారెంట్ పెట్టాలనే వాళ్ల కల ఎలా నెరవేరింది అనేది సినిమా కథాంశం. నటీనటుల పనితీరు: ప్రవీణ్ ఆల్రెడీ నటుడిగా పలుమార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలోనూ అన్నీ తానై నడిపించాలి అనే రూల్ పెట్టుకోకుండా అందరితో కలిసి మంచి హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్తో కలిసి నటించిన కుర్రాళ్లందరూ మంచి నటనతో ఆకట్టుకున్నారు. కీలక పాత్రలో గరుడ రామ్, వైవా హర్షలు అలరించారు. వారి పాత్రలు సినిమాకి మంచి వెయిటేజ్ యాడ్ చేశాయి.